అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. కేసీఆర్ గారి, కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీస్సులతోని భద్రాచల అసెంబ్లీ సీట్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవటం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఏకైక స్థానాన్ని భద్రాచల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి మీద నమ్మకంతో, విశ్వాసంతో కట్టబెట్టింది. ఎన్నికలయ్యి 115 రోజుల్లో ఏ భద్రాచల ప్రజలైతే విశ్వాసంతో, ఇక్కడున్న స్థానిక నాయకుల మీద నమ్మకంతో, కేసీఆర్ గారి మీద నమ్మకంతో, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక విలక్షణమైన తీర్పిచ్చి డాక్టర్ తెల్ల వెంకట్రావు గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఏ ప్రజలు ఆశించి భద్రాచల ప్రజలు వెంకట్రావు గారు గెలిస్తే మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి, మాకు చేదోడు వాదోడుగా ఉంటాడు, మా కష్ట సుఖాల్లో మాతో పాటు కలిసి ఉంటాడు, ఇతరుల కంటే భిన్నంగా ప్రవర్తిస్తాడు, ఒక డాక్టర్గా, మంచి ఎమ్మెల్యేగా, గతంలో పనిచేసినటువంటి కుంజా బొజ్జి గారు, సున్నం రాజయ్య గారు లాంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటాడని ఒక మంచి నమ్మకంతో భద్రాచల చైతన్యవంతమైన ప్రజలు వెంకట్రావు గారికి ఓటేసి అసెంబ్లీకి పంపించడం జరిగింది. కానీ ఈరోజు ఏ ప్రజలైతే ఆశ పెట్టుకొని ఓటేసి తనకు ఎమ్మెల్యే అనేటువంటి ఒక 3 అక్షరాల ట్యాగ్ ఇచ్చారో వారందరి యొక్క ఆశలని, అభిమానాన్ని తన యొక్క స్వార్థం కోసం తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీలో చేరటం అంటే భద్రాచల ప్రజలు ఇచ్చిన తీర్పుని అవహేళన చేయటం అనేది బీఆర్ఎస్ పార్టీగా మేము భావిస్తున్నాం. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నిన్ననే వారి యొక్క ఎన్నికల మీటింగ్లో తుక్కుగూడాలి, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎవరైనా ఏ పార్టీ తరపునైనా ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయింపు చేస్తే ఆటోమేటిక్గా వారి యొక్క సభ్యత్వం, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఆటోమేటిక్గా రద్దయ్యేటువంటి చట్టం తీసుకొస్తామని ప్రధానమైనటువంటి వారి యొక్క హామీల్లో ఒక హామీగా ఇవ్వడం జరిగింది. మీటింగ్ అయిన 24 గంటలు కూడా గడవక ముందే సిగ్గు విడిచి లజ్జ లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రావుని నిర్లజ్జగా కొని 3 రంగుల కండవ కప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అర్థమవుతుంది. నేను కూడా ఈ సందర్భంగా భద్రాచల ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున క్షమాపణలు కోరుతున్నాను. ఎందుకంటే ఎన్నికల ఇన్ఛార్జిగా నేను ఇక్కడ ఉండి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రావు గారిని గెలిపించండి, మీ తరఫున మీ వాడిగా మీ వాడిని వినిపిస్తాడు అసెంబ్లీలో అని చెప్పి నేను హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు ఇన్ఛార్జిగా. కానీ ప్రజలు నమ్మి ఏదైతే మా అందరి ఈ వేదిక మీద ఉన్న నాయకులు, 5 మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ, కార్యదర్శులు కానీ, ఇతర నాయకులు అందరూ చేసిన కష్టాన్ని తన స్వార్థం కోసం తుంగలో తొక్కి వెంకట్రావు పార్టీ మారటం అనేటువంటిది సహించరాని విషయం. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అసెంబ్లీ స్పీకర్ గారిని, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, తుక్కుగూడ వేదికగా ఇచ్చినటువంటి హామీ, మీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, మీ పార్టీ నాయకులుగా ఉన్న రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తక్షణం భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకట్రావు యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, మీరు రద్దు చేయకపోతే మేమే న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. భద్రాచల ప్రజలు కూడా ఆలోచించాలి. మేమేదైతే ఆశించి గతంలో అధికారం ఉన్నా లేకపోయినా ఆ రోజు
కుంజాబొచ్చి గారు లేదా రాజయ్య గారు లాంటి ఒక మంచి శాసనసభ్యులు ఎన్నుకున్నటువంటి భద్రాచలం అదే వరవడిలో పేద ప్రజల యొక్క కష్టాల కోసం ఇక్కడ సమస్యల కోసం ఒక మంచి డాక్టర్గా ఉన్న మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.